టైం 9:30 అవుతుంది, నేను ఇంకా ఇంటికి రాలేదు. The number you are trying to call is currently not reachable. అయ్యో రండి, వచ్చిండ్రా? ఏమైంది, మొత్తం తడిచిపోయారు? వర్షంలో తడిచిపోయారా? అయ్యో అబ్బో, ఏంది అట్లా కుంటున్నారు? పడిపోయినా బండి దగ్గర పార్కింగ్ లో. అయ్యో బాగా నొప్పి లేస్తుందా? టవల్ తీసుకొస్తాను, తుడుచుకోండి. బాయ్ బాయ్ బాయ్. కాలు నొప్పిగా ఉందా? ఇంకా నొప్పి ఉంది, బాగా నొప్పి అవుతుందా? ఏది చూడని వండి ఒకసారి. మరి ఎట్లా ఈరోజు వెళ్దామా హాస్పిటల్కి? వెళ్ళాల్సిందే, పెయిన్ బాగుంది. ఏంటండి ప్రాబ్లం? చూద్దాం. ఇక్కడ నొప్పి వస్తుందా? ఇంట్లో కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను, ఆ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఎక్సర్సైజులతోనే సరిపోతుంది. ఓకే, నెమ్మదిగా. ఈ రోజుకైతే టమాటా పప్పే చేసి. ఏదో సౌండ్ వస్తుంది. మీరు క్రింద పడటం వల్ల మీ బాడీలో మేజర్ ప్రాబ్లం బయటపడింది. ఏదైతే మీకు స్పైనల్ కార్డ్ కనబడుతుందో మీ నెర్వ్ కంప్రెస్ అవ్వటం వల్ల దీంట్లో బ్లడ్ ప్రెషర్ వెళ్దు, పెరాసిస్ వచ్చే అవకాశాలు ఉంది. పెరాసిస్ వస్తే మీరు బెడ్ మీద నుంచి లేవలేరు. మేము సర్జరీ చేసినా సరే మీకు 50% ఛాన్సెస్ అంతే. ఇంకా అంతేనమ్మా, ఆయన నడవలేడు, అట్లనే పడకలో ఉండాల్సిందే అని అన్నారు. అదే అన్నయ్య, అసలు ఏ మాత్రం నిలబడతలేడు అసలు. మళ్ళీ మాట్లాడతా నేను. అయ్యో ఏమైంది? షివరింగ్ అవుతుందా? ఎక్కడ కాలేనా? ఏం కాదు, నువ్వేం భయపడకు. సర్జరీ చేయించుకుందాం, అంత మంచిగా అవుతుంది. ఈరోజు ఎవరైతే అనారోగ్యం గుండా వెళుతున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధి గుండా, బాధ గుండా వెళుతున్నారో, దానిని నా దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేయటమే కాకుండా నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదముతో నింపుటకు నా దేవుడు సమర్థుడు. ప్రభా, మరి తండ్రి నీవే కాపాడే దేవుడవని ప్రభా, మరి నా విశ్వాసం అంతా ప్రభా నీ మీదనే ప్రభా. మరి మీరే గొప్ప కార్యము చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, దానివల్ల అంటే కోమలు కూడా వెళ్ళచ్చు. కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్ బ్రదర్? అవునండి బ్రదర్, ఇట్లా మా హస్బెండ్కి సర్జరీ అవుతుంది బ్రదర్, స్పైన్ సర్జరీ. కొంచెం మీరు ప్రేయర్ చేయండి బ్రదర్ మా గురించి. దయగలిగిన మహాప్రభువా, నీకు వందనాలు ప్రభువా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని సెలవిచ్చావు తండ్రి. అయ్యా నీవే ముట్టండి, స్వస్థపరచండి, నీ దక్షిణ హస్తమును ఆ బిడ్డ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ నామములో ప్రభు ఆ బిడ్డకు స్వస్థత కలుగును గాక. నువ్వు లేవనెత్తుతావని, నీవే కృప చూపిస్తావని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా సర్జరీ బాగా జరిగిందండి, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఉన్నావని నిరూపించిన వేసే గొప్ప దేవుడు అని. థ్యాంక్ యూ జీసస్. బాగున్నాం అన్నయ్య. ఆయన కూడా బాగున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు, మంచిగా ఉన్నాను. సరే అన్నయ్య, నేను తర్వాత మాట్లాడతాను. మీరు శాలరీ వచ్చింది నాకు, సో దేవుని సువార్తను అందించడానికి అమౌంట్ ఇస్తుంది. ఇది 30th టైం మనం అందించడం సువార్తను. అవును, దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి మనం ఎంత ఇచ్చినా తక్కువే. సతీష్ అన్న వాక్యం విని మరి ఎంతో మంది ఆదరణ పొంది వారి జీవితాలను సరి చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సువార్తను మనం బ్రతుకున్నంత కాలం మనం ప్రతి నెల తప్పకుండా అందిద్దామండి. మరి మొన్నటి వరకు నిన్న శాలరీ నుంచి 10% దశంభాగం ఇచ్చేది కదా, మరి మీరు ఎప్పుడైతే మంచిగా అయినరు అని అనుకున్నామో 20% ఇస్తున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును.